మేము ప్రవర్తన్ సీడ్స్ కంపెనీ నుంచి వచ్చామండి. మీరు రేవంత్ వేశారు కదా, రేవంత్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పగలరా కొద్దిగా మాకు? నా పేరు చాకలి రామ్, గ్రామం గ్యాచారం, మండల్ వికారాబాద్. నేను కూడా సీడ్ కంపెనీ చేస్తా. కాకపోతే రేవంత్ ఒక అభిమానిని. రేవంత్ 4 సంవత్సరాల నుంచి కూడా నాకెందుకంటే దీనికి గుణాలు ఎట్లుంటాయంటే గాలికి అడ్డం పడకుండా నిటారుగా ఉంటది. మొదటి కాడికెళ్ళి రెబ్బలు స్టార్ట్ అయ్యి మంచి క్రాప్, మధ్యలో వరకు నీకు ఒకటేసారి వాళ్ళకి రీతిలో ఏకరీతిలో కాయలు ఉంటాయి అన్నట్టు. చివరి వరకు ఒకే రీతిలో ఉంటాయి కాయలు. వజను కూడా బాగుంటది అన్నట్టు. 8 గింజలు ఉంటాయి ఒక్కొక్క కనుపుల. 5 కనుపులు ఉంటాయి కాబట్టి 540 గింజలు వస్తాయి. కాబట్టి మనకు దిగుబడిలా దీనికి సాటి ఇంకోటి రాదు. నేను గత 4 సంవత్సరాల నుంచి కూడా నా తోటి రైతులకు పెట్టుకుంటూ నేను కంటిన్యూ పెడుతున్నా. రసం పూడ్చే పురుగులు అసలు దీని జోలికి రాకుండా ఉంటాయనేది నా అభిప్రాయం. నేను ఎందుకంటే ఈ చేనుకు 2 సార్లు కొడితే దానికి 4 సార్లు కొట్టాల్సి వస్తున్నది వేరే దానికి. అందుకు నాకు అభిమానం అన్నట్టు. నేను ప్రతి సంవత్సరం 4 నుంచి 5 ఎకరాలు ఖచ్చితంగా పెడుతున్నా. నేను నా తోటి రైతులు అడిగి ఏం పెట్టినావు, నువ్వేం పెడతావంటే అడిగితే తెచ్చిచ్చిన సందర్భాలు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అందరికీ దొరికినాయి. కాకపోతే పెట్టిన వాళ్ళు పెట్టిరు, పెట్టిన వాళ్ళు పెట్టలేరు, నాకేం తెలియదు. కాకపోతే సీడ్ మాత్రం నెంబర్ 1 సీడు. రేవంత్ మాత్రం అందరికి అనుకూలంగా, పేదవాడికి అనుకూలంగా ఉండే రకం ఏదంటే రేవంత్. పేదవాళ్ళకి అనుకూలంగా రకం రేవంత్. అందుకు నేను ఏమంటున్నా, రేవంత్ పెట్టుకున్న వాళ్ళకు ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ. దిగుబడి ఎక్కువ. అందుకు రైతులు ఖచ్చితంగా పెట్టుకుంటే మంచి దిగుబడులు తీసుకోనికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఇంతవరకు ఓకే, మీరు చెప్పినంత వరకు బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెబుతుందంటే అధిక సాంద్రత పత్తి వేసుకోవచ్చు. అంటే మీరు వేసే మొక్కలు ఇది సాలుకి 4 ఫీట్లు 2 మొక్కలు పెట్టారు కదా, అట్లా కాకుండా 3 సాలుకి 3 అడుగులు, మొక్కే అడుగు, అరడుగు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టినందువల్ల ఏంటంటే మొక్కలు ఎక్కువ అవుతాయి. సుమారు ఎకరాకి మీరు 3 ఇంటూ మొక్క పెడితే సుమారు 14,600 మొక్కలు వస్తాయి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు 80-100 కాయలు కాసినాయి కదా, 40 కాయలు 30 కాయలు కాసినా కూడా మీకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే సాలు పత్తికి కూడా ఇది అనుకూలమైన రకం. ఇది సాలు పత్తికి అనుకూల రకం. ఇది మొత్తం సాలే పెట్టిన. కాకపోతే ఇంకా మనం అక్కడ పోలేము కానీ ఒత్తు పెట్టాలనే ఆలోచనతోటే దీనికి 2 ఎకరాల 14 గుంటలు. ఇది లాస్ట్ 2 క్వింటాలు తీశారు మీరు? 15 క్వింటాల వరకు వచ్చింది ఎకరకు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత వచ్చింది అంటారు? ఈ విధంగా ఉంది. నేను ఇప్పుడు ఇది 2 ఎకరాలు 14 గుంటలు సార్. నాకు 25 క్వింటాలు రావచ్చు ఇప్పుడు. ఈ అనుకూలాన్ని తట్టుకొని కూడా ఈ మూమెంట్ లా 25 క్వింటాలు దిగుబడి వస్తుంది. 2025 వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా సార్, అనుకూలంగా లేదు. విపరీతమైన వర్షాలు ఉన్నా తట్టుకొని నాకు 25 క్వింటాల దిగుబడి వచ్చే ఛాయిస్ ఉంది. ఇంకెక్కువ రావచ్చు కానీ తక్కువ అయితే రాదు. ఓకే, థ్యాంక్ యూ.